హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధాత్రి హెల్త్. నేను మీ స్వాతి చౌహాన్. ఈ రోజు మనతో ఉన్నారు యోగా ట్రైనర్ వెంకటేష్ మేకల గారు. హలో సార్. హలో సార్, నార్మల్గా ఈ రోజుల్లో చాలామందికి నీ పెయిన్, బ్యాక్ పెయిన్, స్నోరింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అసలు మెడిసిన్స్తోనే కాకుండా న్యాచురల్గా తగ్గించాలి అంటే ఎలా? యోగా అనేది అవుతుందో చేయడం వల్ల ఏమవుతుందంటే లోన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ కావడం వల్ల, దాంతోపాటు మన తినే ఆహారంలో ఉన్న మినరల్స్ బాడీ అంతా అబ్జర్వేషన్ సరిగా చేసుకోవడం జరుగుతుంది. కొంతమంది ఎగ్జాంపుల్ ఈరోజు డి విటమిన్ డిఫిషియన్స్తో చాలా మంది సఫర్ అవుతున్నారు. దీనివల్ల కూడా నీ జాయింట్స్ ప్రాబ్లమ్స్, బ్యాక్ పెయిన్స్ కామన్ అయిపోయింది. స్నోరింగ్ అనేది రావడానికి కారణం ఏంటంటే వీళ్ళకి కొలెస్ట్రాల్, ఎక్సెస్ కొలెస్ట్రాల్, తర్వాత వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బట్టి వాళ్ళ ఒబిసిటీ వల్ల కూడా వస్తుంది. తర్వాత అదే మెకానికల్, తర్వాత ముందు క్రానిక్ వెళ్ళిపోయి స్నోరింగ్ వల్ల హై బీపీ రావడం ఇలా జరుగుతూ ఉంటాయి. ఫస్ట్ మెకానికల్ నుంచి క్రానిక్ వెళ్ళిపోతూ ఉంది. దీనివల్ల కొంతమంది మెడిసిన్స్ తోటి చేస్తుంటారు, కానీ అది కాకుండా న్యాచురల్గా మనం యోగాలో మన అభ్యాసం ద్వారా మ్యాక్సిమం మొత్తం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. నిరంతర అభ్యాసం చేయాలి. ఇక్కడ చేయడం వల్లనే పాసిబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ మనం ఎవ్రీడే మనం ఫుడ్ ఎలా తినేస్తాము, అలాగే ఎవ్రీడే అభ్యాసం చేయడమే వల్లనే పాసిబుల్ అవుతుంది. ఎలా చేస్తారనేది ఇప్పుడు మీరు చూపిస్తారా? చూపిస్తామా, తప్పకుండా చూపిస్తాము. ఈ రెగ్యులర్ ఫాలో అయ్యి రెగ్యులర్ ఎవరు చేస్తారో వాళ్ళకి డెఫినెట్ రిజల్ట్ వస్తుంది. కాస్త వెనక ముందు చేసిన రోజు రాదు రిజల్ట్, చేయంగా డెఫినెట్లీ వస్తుంది. కానీ దాన్ని రెగ్యులర్ చేయాలి, ఎవ్రీడే చేయాలి, చేస్తే రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు ఈనాడు చాలా మందికి ఈ స్నోరింగ్ ప్రాబ్లం, గురుక అనే సమస్యతో సఫర్ అవుతున్నారు. దానికి యోగాలో మంచి పరిష్కారం ఉంది. రెగ్యులర్ ప్రాక్టీస్ చేయడం వల్ల వాళ్ళకి ఈ యొక్క స్నోరింగ్ ప్రాబ్లం కంప్లీట్గా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఒబిసిటీ వల్ల స్నోరింగ్ రావచ్చు, ఓవర్ కొలెస్ట్రాల్ వల్ల స్నోరింగ్ రావచ్చు, తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఈ యొక్క స్నోరింగ్, గురుక అనే సమస్య వస్తుంది. యోగాలో మంచి చక్కటి ఆసనాలు ఉన్నాయి, అవి ఫాలో అయితే మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈరోజు కొన్ని ఆసనాలు చూస్తున్నారు, మీరు చూసి ప్రాక్టీస్ చేయండి, ఎవ్రీడే చేయండి. మీకు ఖచ్చితంగా స్నోరింగ్ ప్రాబ్లం 2-3 మంత్స్లో కంప్లీట్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. మొదలు ఇక్కడ పక్కన మన యోగా టీచర్ సౌమ్య ఉంది, ఆసనాలు వేస్తుంది, చూస్తూ మీరు ఫాలో అవుతూ ఉండండి. ఫస్ట్ ఆసనం తీసుకుంటున్నాము. దిస్ ఈజ్ ఎస్టికా ఆసనం, అంటే శరీరాన్ని సాగదీసే ఆసనం. ఆసనం మొదలుపెట్టే ముందు మనము ఇలాంటి బాడీని సాగదీసే ఆసనం చేయడం వల్ల మిగతా ఆసనాలు చేయడానికి ఎలిజిబిలిటీ తయారవుతుంది. బాడీ శ్వాస పిలుస్తూ శరీరాన్ని మొత్తం సాగదీయాలి, శ్వాస వదిలేస్తూ మళ్ళీ రిలాక్స్ చేయాలి. ఈ విధంగా 5 టైమ్స్ చేయాలి. సెకండ్ టైం సేమ్ బ్రీతింగ్ చేస్తూ పాదాలు వీలైనంత వరకు ఒత్తిడి చేయాలి, చేతులు పైకి సాగదీయాలి. న్యూరో సిస్టమ్ అంతా, మస్కల్ సిస్టమ్ అంతా రిలీజ్ అవుతుంది, చక్కగా మిగతా ఆసనాలు చేయడానికి ఎలిజిబుల్ అవుతుంది. థర్డ్ రౌండ్ సేమ్, శ్వాసని నిండుగా బ్రీత్ ఇన్, రివర్స్ హ్యాండ్స్ అప్, స్ట్రెచ్, బ్రీత్ అవుట్, వాపస్. దిస్ ఈజ్ ఎస్టికా ఆసనం. సేమ్ బ్రీత్ ఇన్, రివర్స్ హ్యాండ్స్ అప్, అవుట్ యాజ్ ఇట్ ఈస్. మరోసారి బ్రీత్ ఇన్, రివర్స్ హ్యాండ్స్ అప్. ఈ విధంగా 5 రౌండ్స్ ఎస్టికా ఆసనం చేయాలి. తర్వాత యథాసనం రావాలి. ఫస్ట్ బెస్ట్ ఆసనం చేయబోతున్నాం, సేతుబంధాసనం. 2 కాళ్ళు నెమ్మదిగా వెనక్కి మడుచుకొని కింద కాలు అందుకోవాలి. చాలా సింపుల్ ఆసనం ఇది. శ్వాసని నెమ్మదిగా తీసుకుంటూ నడుము పైకి ఎత్తాలి. ఇక్కడ ఎత్తిన తర్వాత ఇక్కడ కపాలభాతి అభ్యాసం చేస్తాం. శ్వాసని బయటికి, పొట్టలోనికి. ఫోకస్ ఆన్ థ్రోట్. ఏదైతే మనం సమస్య ఉందో అక్కడ మనసుని లగ్నం చేస్తున్నాం. ఇక్కడ కపాలభాతి అభ్యాసం. ఈ విధంగా ఎవ్రీడే 30 టైమ్స్ కపాలభాతి చేయాలి. కళ్ళు మూసుకోవాలి, మనసంతా థ్రోట్లో ఫోకస్ చేయాలి. ఈ విధంగా 30 రౌండ్స్ కపాలభాతి చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. త్వరగా ఈ స్నోరింగ్ ప్రాబ్లం తగ్గుతుంది. 30 స్ట్రోక్స్ తర్వాత కౌంట్ చేసుకోవాలి. 30, 1, 2, 3, 4 అట్లా 30 కౌంట్ చేసుకుని 30 తర్వాత మళ్ళీ యాజ్ టీస్ యథాస్థానానికి రావాలి, బ్రీత్ అవుట్ చేస్తూ. ఈ విధంగా ఎవ్రీడే 30 సెకండ్స్ ఈ యొక్క సేతుబంధాసనం చేస్తారు. మరొక చక్కటి ఆసనం సర్వంగాసనం. ఈ సర్వంగాసనానికి ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, మెయిన్ ఈ హై బీపీ ఉన్నవాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చేయకూడదు. స్పాండిలైటిస్, హై బీపీ, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు. అది లేనట్టయితే ఈ ఆసనం చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. మొదలు ఇప్పుడు సర్వంగాసనం చేస్తున్నారు. సర్వంగాసనం ఎక్సలెంట్ రిజల్ట్, మంచి రిజల్ట్ వస్తుంది. బ్రీతింగ్ చేస్తూ నెమ్మదిగా 2 లెగ్స్ కంప్లీట్ పైకి ఎత్తాలి. కంప్లీట్గా అరచేతులు సపోర్ట్ చేసి స్ట్రేట్గా బాడీ స్ట్రేట్ తీసుకొని ఐస్ క్లోజ్ చేసుకొని మనసంతా థ్రోట్ పైన ఉంచాలి. కపాలభాతి ఇక్కడ ఒక 30 స్ట్రోక్స్. ఫోకస్ ఆన్ థ్రోట్, కపాలభాతి, బ్రీత్ అవుట్, స్టమక్ బ్యాక్. చాలా చక్కటి రిజల్ట్ రావాలంటే ఈ విధంగా చేసి వస్తుంది.
మనసంతా రిలాక్స్గా ఉంచి ఫోకస్ అంతా త్రోట్లో ఉంచి ఇక్కడ కపాలభాతి అభ్యాసం చేయాలి. 30 స్ట్రోక్స్ 30 సెకండ్స్ ఈ అభ్యాసం చేయడం వల్ల త్రోట్ అంతా ఇక్కడ వోకల్ కార్డ్స్ అన్నీ హీల్ అవుతాయి. స్నోరింగ్ ప్రాబ్లం త్వరగా తగ్గిపోతుంది. ఈ విధంగా 30 సెకండ్స్ కపాలభాతి సర్వంగాసంలో. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుర్తుపెట్టుకోండి. బీపీ ఉన్న వాళ్ళు చేయొద్దు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చేయొద్దు, స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళు చేయొద్దు, హెర్నియా ఉన్న వాళ్ళు చేయొద్దు. ఇవి లేనట్టయితేనే ఈ ఆసనం చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. కనుక గమనించి ఫాలో కండి. 30 స్ట్రోక్స్ తర్వాత హాయిగా నెమ్మదిగా యథాసనం రావాలి. ఏ విధంగా ఆసనానికి ఎంటర్ అయినామో ఆ విధంగా యథాసనం వచ్చి రిలాక్స్ కావాలి. థర్డ్ మత్స్యాసనం. ఇది ఫిష్ పోర్చర్. 2 చేతులు సీట్ కింద సపోర్ట్ చేయాలి. అరచేతులు ఎల్బోస్ సపోర్ట్ ఇచ్చేసి అరచేతులు కింద సీట్ కింద పెట్టుకోవాలి. అరచేతులు పెట్టుకొని హెడ్ బ్యాక్ బెండ్. ఇక్కడ కపాలభాతి అభ్యాసం. ఫోకస్ ఆన్ థ్రోట్. ఇంత రాకపోవచ్చు మీకు ఎంత వస్తే అంతే చేయండి. ఈ ఆసనం చక్కగా ఈ ఆసనంలో కపాలభాతి అభ్యాసం ఒక 30 స్ట్రోక్స్ హాయిగా ఫీల్ అవుతూ చేయాలి. ప్రెషర్గా ఉండొద్దు, మనసు అంతా రిలాక్సేషన్లా ఉండాలి. హాయిగా 30 స్ట్రోక్స్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల తప్పకుండా రిజల్ట్ వస్తుంది. చేస్తే చాలు కానీ ఎవ్రీడే డెఫినెట్ రిజల్ట్ వస్తుంది. కళ్ళు మూసుకొనే చేయాలి. మత్స్యాసనం అంటే ఫిష్ పోర్చర్. చాలా ఈజీ వే అన్నమాట ఇది. పద్మాసనంలో చేయొచ్చు కానీ ఈజీ వేనే చేయండి. ఫస్ట్ స్నోరింగ్ అనే సమస్యని మనం కంప్లీట్ తీసేస్తున్నాం. రాకుండా కాపాడుకుంటాం. లేని వాళ్ళు చేస్తే రాదు, ఉన్న వాళ్ళు చేస్తే తగ్గిపోతుంది. 30 స్ట్రోక్స్ తర్వాత తిరిగి యథాసనము రావాలి. రిలాక్స్ అయిపోవాలి. ఇక్కడ ఆసనం మధ్యలో ఒక 10-15 సెకండ్స్ రిలాక్స్ ఇస్తే ఇంకా చాలా మంచిది. చివరిగా మరొక ఆసనం. ఇది లేచి కూర్చొని ఉష్టాసనం, క్యామెల్ ఆసనం చేస్తారు. ఇది కూడా చక్కటి ఉపయోగపడుతుంది. ఇది క్యామెల్ అర్ధ ఉష్టాసనం చేయాలి. అందరికీ కంఫర్టబుల్ ఉండే విధంగా మనం చూపిస్తున్నాం. 2 చేతులు తీసుకెళ్ళి నడుపైన పెట్టుకుని తలని వీలైనంత వరకు వెనక్కి బెండ్ చేస్తాం. ఇక్కడ బెండ్ చేసినప్పుడు కళ్ళు మూసుకొని, కొంతమందికి కళ్ళు తిరిగే అవకాశాలు ఉంటే జాగ్రత్త చేయండి. కపాలభాతి అభ్యాసం ఇక్కడ కూడా చేయొచ్చు. హాయిగా శ్వాస బయటికి, స్టమక్ లోనికి, బ్రీత్ అవుట్, స్టమక్ బ్యాక్. హాయిగా 1 సెకండ్ 1 స్ట్రోక్ చేయాలి. ఫోకస్ అంతా త్రోట్లో ఉంచాలి. ఈ ఉష్టాసనం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనము స్నోరింగ్ గురించి చేస్తున్నాం కనుక ఫోకస్ అంతా త్రోట్ పైన ఉంచి చేస్తున్నాం. చక్కటి ఆసనం క్యామెల్ ఆసనం, అర్ధ ఉష్టాసనం. 30 స్ట్రోక్ తర్వాత తిరిగి నెమ్మదిగా యథాసనం వచ్చి రిలాక్స్ అయిపోవాలి. వజ్రాసనంలో పూర్తి రిలాక్స్ అయిన తర్వాత మరొక అభ్యాసానికి ఎంటర్ అయిపోతాం. పూర్తి రిలాక్స్ ఆసనాల తర్వాత కనీసం ఒక 20-30 సెకండ్స్ రిలాక్స్ ఇవ్వడం మంచిది, ఉత్తమం. స్నోరింగ్కి ప్రాణాయామంలో మంచి సొల్యూషన్ ఉంది. మొదలు ఫింగర్స్ ఇంటర్లాక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని థ్రోట్ క్లీనింగ్ చేయాలి. మౌత్ క్లోజ్ చేసుకొని థ్రోట్ నుంచి మూవ్ చేస్తూ ముక్కులో నుంచి బ్రీత్ అవుట్ నోస్. ఎట్లా అంటే ఇలా కంఠాన్ని శుద్ధి చేసే అభ్యాసం. మౌత్ క్లోజ్ చేస్తున్నాం, థ్రోట్ నుంచి ముక్కులో నుంచి బ్రీత్ అవుట్ చేస్తున్నాం. ఈ విధంగా ఎవ్రీడే 20 టైమ్స్ చేయాలి. 20 టైమ్స్ చేసిన తర్వాత చేతులను రఫ్ చేసుకొని హాయిగా హీట్ అంతా జనరేట్ చేసుకొని హీట్ మొత్తం థ్రోట్ పైన ఈ విధంగా చేసుకోవాలి. మరొక అభ్యాసం, నాలుకని వీలైనంత వరకు బయట తీసుకెళ్ళాలి. లైన్ క్రియ చేయాలి. లైన్ క్రియ వల్ల ఈ యొక్క థ్రోట్ హీల్ అయిపోతుంది. దానికి ముద్ర వచ్చేసి బోత్ హ్యాండ్స్ అపాన ముద్ర ఉంచాలి. నాలుక వీలైనంత వరకు బయట తీసుకెళ్ళాలి. టంగ్ బయట తీసుకెళ్ళి టంగ్లో నుంచి శ్వాసను బయటకెళ్ళే విధానం చాలా ఈజీగా ఉంటుంది. ఎలా? ఒకసారి తీసుకొని 3 టైమ్స్ వదిలేస్తున్నాం. మౌత్ మూమెంట్. ఈ విధంగా 3 కలిపి 1 స్ట్రోక్. ఈ విధంగా 10 స్ట్రోక్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ చేతులు రఫ్ చేసుకొని థ్రోట్ మసాజ్. ఇదంతా స్నోరింగ్కి చాలా ఉపయోగపడుతుంది. మరొక అభ్యాసం ఉజ్జయిని ప్రాణాయామం. ఇది ఎక్సలెంట్ ప్రాణాయామం. ఈ థ్రోట్ స్నోరింగ్ ప్రాబ్లంకి, స్నోరింగ్తో పాటు వేరే అదర్స్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. థైరాయిడ్ కూడా తగ్గుతుంది. ముఖ్యంగా మనం స్నోరింగ్ తగ్గడానికి అభ్యాసం చేస్తున్నాం కనుక
ఉజ్జయిని అభ్యాసం ఎలా చేస్తారంటే మొదలేమో బ్రీత్ తీసుకోవాలి, బ్రీత్ అవుట్ చేయాలి. థ్రోట్ నుంచి మూవ్ చేస్తూ బ్రీత్ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ సైడ్ అవుట్ చేస్తాం. థ్రోట్ నుంచి శబ్దం చేస్తూ పీల్చిన శ్వాస లంగ్స్లో తీసుకెళ్ళి ఆ శ్వాసని మళ్ళీ రైట్ నోస్ క్లోజ్ చేసుకుని లెఫ్ట్ సైడ్ వదిలే విధానం చాలా సింపులే, ఒకసారి ట్రై చేయాలి. అవుట్ చేసాము. ఇన్హేల్ థ్రోట్, ఆ బ్రీత్ అంతా లెఫ్ట్ సైడ్ వదిలేస్తాం. ఈ విధంగా ఎవ్రీడే 5 minutes ప్రాక్టీస్ చేయాలి. 5 minutes ప్రాక్టీస్ చేయండి మాత్రం రిజల్ట్ రాదు. 5 minutes ఉజ్జయిని ప్రాణాయామం చేయాలి. చేసిన తర్వాత ఫైనల్గా కపాలభాతి అభ్యాసం చేయాలి. థ్రోట్కి ముద్ర బెస్ట్ ముద్ర వచ్చేసి శంఖ ముద్ర పెట్టుకోవాలి. రైట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని లెఫ్ట్ తంబు ఇందులో ఉంటుంది. తంబు లాక్ చేసాం, ఈ తంబు ఇండెక్స్ ఫింగర్ ఇలా టచ్ చేస్తాం. దిస్ ఈజ్ శంఖ ముద్ర పెట్టుకొని కపాలభాతి అభ్యాసం చేయాలి. ఎలా? మౌత్ క్లోజ్ చేసుకొని బ్రీత్ అవుట్ నోస్, బ్రీత్ అవుట్ స్టమక్ బ్యాక్. ఎలా? బ్రీత్ అవుట్ స్టమక్ బ్యాక్. ఎవ్రీడే 5 minutes to 10 minutes చేయండి. 5 to 10 minutes వర్కౌట్ చేస్తే చాలు. ముద్ర పర్ఫెక్ట్ పెట్టాలి. బ్రీత్ అవుట్ స్టమక్ బ్యాక్. 1 second 1 stroke. బీపీ ఎక్కువ ఉంటే 3 seconds 1 stroke. స్లో వేరియేషన్. ఈ విధంగా కపాలభాతి చేయండి, తప్పకుండా మీకు స్నోరింగ్ ప్రాబ్లం తగ్గిపోతుంది. దాంతోపాటు ఈ యొక్క బోత్ హ్యాండ్స్ తంబు ఉంది కదా, తంబు ఈ లైన్ కింద ఈ స్పాట్లో మార్నింగ్ 5 minutes, ఈవినింగ్ 5 minutes ప్రెస్ చేసుకోవాలి. ఈ యాక్యుప్రెషర్ చేయడం వల్ల మంచి రిజల్ట్ వస్తుంది. స్నోరింగ్ ప్రాబ్లం కంప్లీట్ తగ్గించడానికి సులువైన మార్గం, ఈజీ వే ఈరోజు మీరు తెలుసుకున్నారు. మరిన్ని విషయాలు మరొక ఎపిసోడ్లో మరో అభ్యాసంతో వచ్చేద్దాం. అంతవరకు నమస్కారం. చూశారు కదండి, స్నోరింగ్ ఎలా తగ్గించుకోవాలి, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఇప్పుడు వెంకటేష్ మిగిలా గారు అంత క్లియర్గా చెప్పారు కదా. అది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, మీకు డెఫినెట్గా రిజల్ట్ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ధాత్రి హెల్త్.